శ్రీ వెంకటేశ్వర స్వామి బిట్రగుంట తిరణాళ్ళు ఏడాదికి ఒకసారి జరిగే ఈ తిరణాలకి నెల్లూరు జిల్లా చుట్టుపక్కల నుంచి భక్తులు తండోపతండాలుగా వస్తారు. కొండ బిట్రగుంటలో వారం రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలు కన్నుల విందుగా అయితే ఉంటుంది. వాహనాలలో వచ్చే భక్తులు ముందుగా ఇక్కడ పార్కింగ్ అయితే చేసుకోవాలి. ట్రాక్ అయితే దాటి నడక మార్గంలో ఊరి లోపలికి రావాలి. ఇక్కడ జరిగే ఉత్సవాలకి ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. రంగుల రాట్నం, బ్రేక్ డాన్స్, కొలంబస్ ఇలాంటి వాటిని సిద్ధమైతే చేస్తున్నారు. అలాగే రథోత్సవానికి రథం కూడా సిద్ధంగా ఉంది. కొండకి నడిచి వెళ్లే భక్తులు ఈ మండపం ముందలైతే టెంకాయ కొట్టి బయలుదేరుతారు. అలాగే మెట్ల మార్గ మధ్యంలో వాహనాల మీద వెళ్లే దారి కూడా కనబడుతుంది. మొత్తానికి నడక మార్గం మరియు వాహనాల మార్గం అయితే ఇక్కడ కలుసుకుంటుంది. దర్శనం కోసం వచ్చే భక్తులు గోపుర మార్గం నుంచి లోపలికి వెళ్తారు. అంగరంగ వైభవంగా లోపల డెకరేషన్ అయితే జరుగుతుంది. ఇప్పుడు మనం చూస్తున్నది గర్భగుడి గోపురం. భక్తులు నెట్టుకోకుండా ఉండడానికి క్యూ లైన్ మార్గం ఏర్పాటు చేస్తున్నారు. స్వామివారి ఊరేగింపుకి అవసరమైన వస్తువులు కూడా సిద్ధం చేస్తున్నారు. స్వామివారికి కళ్యాణం జరిగే మండపం అయితే ఇదే. గుడికి ఉత్తరాన ఆదిలక్ష్మి, ధనలక్ష్మి, ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధనలక్ష్మి విగ్రహాలు అయితే ఉంటాయి. తూర్పు వాకిలి నుంచి కోనేరుకు వెళ్లే మార్గం అయితే ఇదే. ఈ కోనేరులోనే అంగరంగ వైభవంగా తెప్పోత్సవం అయితే జరుగుతుంది. ఏ రోజు ఏ ఉత్సవం జరుగుతుందో చెప్తాను. వీడియో అయితే సేవ్ చేసేసుకోండి. 2025 మార్చి నెలలో 9వ తారీఖు ఆదివారం ఉదయం 8 గంటలకు గిరి ప్రదక్షిణ, రాత్రి 9 గంటలకు అంకురార్పణ. 10 సోమవారం రాత్రి 7 గంటలకు ధ్వజారోహణ, రాత్రి 9 గంటలకు శేషవాహన సేవ. 11 మంగళవారం రాత్రి 9 గంటలకు హనుమంత సేవ. 12 బుధవారం ఉదయం 10:30 గంటలకు మోహిని ఉత్సవము, రాత్రి 9 గంటలకు గరుడ సేవ. 13 గురువారం తెల్లవారుజామున 4 గంటలకు మొక్కుబడులు, రాత్రి 7 గంటలకు తెప్పోత్సవం, రాత్రి 9 గంటలకు గజవాహన సేవ. 14 శుక్రవారం 9 గంటలకు కళ్యాణ ఉత్సవం, మధ్యాహ్నం 3 గంటలకు రథోత్సవం, రాత్రి 9 గంటలకు అశ్వవాహన సేవ, రాత్రి 11:30 గంటలకు ధ్వజారోహణ సేవ. 15 శనివారం సాయంత్రం 4 గంటలకు పుష్పయాగం, రాత్రి 11 గంటలకు ఏకాంత సేవ.